ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. రోజుకు 2 గంటలు పనిచేయండి, నెలకు 30,000 నుండి 50,000 వరకు సంపాదించండి, ఎటువంటి అనుభవం అక్కర్లేదు, కేవలం డాటా ఎంట్రీ చేస్తే చాలు అనే ప్రకటనలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. వినడానికి చాలా ఆశగా ఉంటుంది కదా. ఇంట్లో కూర్చుని కేవలం టైపింగ్ చేస్తూ అంత డబ్బొస్తుందంటే ఎవరికి మాత్రం వద్దనిపిస్తుంది? కానీ అక్కడే అసలైన ప్రమాదం దాగి ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో లక్షలాది మంది అమాయకులను మోసం చేస్తున్న డాటా ఎంట్రీ స్కామ్స్ వెనుక ఉన్న అసలు నిజాన్ని విడమరిచి తెలుసుకుందాం. అసలీ స్కామర్లు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారు, మీరు కష్టపడి చేసిన పనికి డబ్బులు రాకపోగా మీ దగ్గర నుండే వేల రూపాయలు ఎలా లాగేస్తారు, వాళ్లు పంపే నకిలీ లీగల్ నోటీసుల వెనుక ఉన్న కథేంటి, వీటన్నింటి గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కష్టార్జితాన్ని కాపాడే వీడియో. మొదటగా ఈ స్కామ్ ఎలా మొదలవుతుందో చూద్దాం. మీకు వాట్సాప్లోనో, టెలిగ్రామ్లోనో లేదా ఫేస్బుక్ గ్రూపుల్లోనో ఒక మెసేజ్ వస్తుంది. అందులో ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ అని లేదా ఏదో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. మీరు ఆసక్తి చూపగానే వాళ్లు మీకు కొన్ని డాక్యుమెంట్స్ లేదా క్యాప్చా ఇమేజెస్ పంపిస్తారు. ఇవి టైప్ చేస్తే చాలు, ఒక్కో పేజీకి 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఇస్తామని నమ్మబలుకుతారు. ఇక్కడే మొదటి రెడ్ ఫ్లాగ్ లేదా ప్రమాద హెచ్చరిక కనిపిస్తుంది. అదే రిజిస్ట్రేషన్ ఫీజు లేదా సెక్యూరిటీ డిపాజిట్. కంపెనీ వాళ్లు ఏమంటారంటే, మీరు మధ్యలో పని ఆపేయకుండా ఉండడానికి లేదా సాఫ్ట్వేర్ యాక్సెస్ కోసం మీరొక 2,000 నుండి 5,000 వరకు కట్టాలి, మీ మొదటి జీతంతో పాటు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్తారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రపంచంలో ఏ నిజమైన కంపెనీ కూడా మీకు ఉద్యోగం ఇవ్వడానికి మీ దగ్గర నుండి డబ్బులు అడగదు. వాళ్లు డబ్బు అడిగారు అంటే అది 100కు 100% స్కామ్ అని అక్కడే ఫిక్స్ అయిపోండి. సరే, కొంతమంది తెలివిగా మేము ఫీజు కట్టమని చెప్తారు. అప్పుడు స్కామర్లు ఇంకో ప్లాన్ వేస్తారు. సరే, మీరిప్పుడు ఫీజు కట్టక్కర్లేదు, మీ జీతంలో నుండి కట్ చేసుకుంటామని నమ్మిస్తారు. మీ ఆధార్ కార్డు, ఫోటో తీసుకుంటారు. మీరు ఎంతో కష్టపడి 100 పేజీలు టైప్ చేస్తారు. పని పూర్తయ్యాక సబ్మిట్ చేయగానే అసలు సినిమా మొదలవుతుంది. వాళ్లు మీ పనిలో తప్పులున్నాయని చెప్తారు, లేదా మీరు మా సాఫ్ట్వేర్ని తప్పుగా వాడారు, దానివల్ల మాకు లక్షల్లో నష్టం వచ్చింది అని బెదిరిస్తారు. అక్కడితో ఆగకుండా మీకొక అఫీషియల్లాగా కనిపించే కోర్టు నోటీసు లేదా పోలీస్ కంప్లైంట్ కాపీ పంపిస్తారు. అందులో మీ ఫోటో, మీ ఆధార్ నంబర్ ఉంటాయి. అవి చూడగానే ఎవరైనా భయపడిపోతారు. అప్పుడు మీకొక ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి తనని తానొక లాయర్గానో లేదా పోలీస్ ఆఫీసర్గానో పరిచయం చేసుకుంటాడు. మీ మీద కంపెనీ కేసు పెట్టింది, మీరు వెంటనే 20,000 లేదా 50,000 కట్టి సెటిల్ చేసుకోకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని భయపెడతారు. మిత్రులారా, ఇక్కడ మీరొక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించాలి. కేవలం డాటా ఎంట్రీలో తప్పులు చేసినందుకు ఎవరైనా జైలుకు పంపుతారా? అస్సలు జరగదు. ఆ నోటీసులన్నీ నకిలీవి. వాళ్లు వాడే భాష, ఆ లెటర్ హెడ్స్ అన్నీ ఫోటోషాప్లో క్రియేట్ చేసినవే. ఒకవేళ నిజంగానే కంపెనీకి నష్టం వస్తే వాళ్లు మిమ్మల్ని పనిలో నుండి తీసేస్తారు తప్ప మీ మీద క్రిమినల్ కేసులు పెట్టరు. కానీ ఆ స్కామర్లు మీ భయాన్ని పెట్టుబడిగా మారుస్తారు. ఆ భయంలో మీరు వాళ్లడిగినంత డబ్బు కట్టేస్తారు. మీరు డబ్బు కట్టిన మరుక్షణమే వాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరి ఈ స్కామ్స్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతిగా ఆశపడకండి. రోజుకు గంట పనిచేస్తే నెలకు 50,000 వచ్చే ఉద్యోగాలు భూమ్మీద ఎక్కడా లేవు. పనికి తగ్గ జీతముంటేనే అది నిజమైన పని. డబ్బు అడిగితే నో చెప్పండి. అది రిజిస్ట్రేషన్ ఫీజైనా, ట్రైనింగ్ ఫీజైనా సరే, రూపాయి కూడా కట్టకండి. కంపెనీ వివరాలు చెక్ చేయండి. ఆ కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ ఉందా, ఆఫీస్ అడ్రస్ ఉందా, గూగుల్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడండి. చాలా వరకు ఈ స్కామ్ కంపెనీలకు అసలు అడ్రస్సే ఉండదు. లీగల్ నోటీసులకు భయపడకండి. మీకు వాట్సాప్లో వచ్చే నోటీసులకు ఎటువంటి చట్టబద్ధత ఉండదు. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్లో నోటీసులు పంపరు. మీ వ్యక్తిగత సమాచారం అంటే ఆధార్, పాన్ కార్డ్ నంబర్లను అపరిచితులకు పంపకండి. వాళ్లు వాటిని వేరే మోసాలకు కూడా వాడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి మోసానికి గురైతే ఏం చెయ్యాలి? బాధపడుతూ ఇంట్లో కూర్చోకండి. వెంటనే భారత ప్రభుత్వ సైబర్ క్రైమ్ కాల్ చేయండి. మీరు ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
చివరగా నేను చెప్పేదొక్కటే, కష్టపడకుండా డబ్బు సంపాదించడం సాధ్యం కాదు. షార్ట్కట్లో డబ్బొస్తుంది అంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేయడానికి వచ్చిన అవకాశమే అని గుర్తించండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, విద్యార్థులకు మరియు గృహిణులకు షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒకరి కష్టార్జితాన్ని కాపాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.